తదుపరి ముఖ్యమైన ఘట్టం జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం. ఈనాటి ఈ కార్యక్రమం ఎటువంటి ఆటంకాలు లేకుండా దిగ్విజయంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జ్యోతి ప్రజ్వలన చేస్తూ అంటే సిద్ధంగా ఉంది, ఏం తక్కువే లేదు. సరే హ్యాపీ సార్. ఇవాళ సరదాగా మాస్టర్ మాట్లాడా, మనం మాట్లాడినా, బాలు మాట్లాడా. శుక్లం వరదలం విశ్వపరానికి ధన్యవాదాలు. ఒక్క నిమిషం క్షమించండి. భుజం ప్రసన్న వదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే. ఇది ఎలా ఉందంటే మీ సోదరుడైనటువంటి ఆణిముత్యం దగ్గర నేను చెప్పడమా, ఒక్క శ్లోకం మీ నోటి జోడు వేసి ఒక్క జోడు మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్యదేవో భవ అతిథిదేవో భవ యాన్యనవత్యాని కర్మాణి తాని సేవితవ్యాని యాని నోహితరాని యాన్యస్మాకం సుచరితాని జ్యోతిస్వరూపతాం సమర్పయామి. అద్భుతం చంద్రమణి గారు, అందరినీ ఒకసారి ఆశీర్వదించారు. అంటే చాలా అద్భుతమైన విషయం. సో ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అలనాటి గురువర్యులు వారి వయసు దృష్ట్యా పరమవధించిన వారందరూ కొద్దిమంది ఉన్నారు. గ్రంథి లక్ష్మీ నరసింహబాబు గారిని కూడా హిందీ మేడం గారండి, వారిని కూడా సాధారణంగా వేదికపై ఆహ్వానిస్తూ ఉన్నాం. జెంట్స్ కొద్దిమంది, లేడీస్ కొద్దిమంది వెళ్ళి మేడం గారిని వేదికలకు సాధారణంగా ఆహ్వానించాల్సిందిగా కోరుతున్నాం. తీసుకుని వస్తాను, ఎందుకంటే చెప్పట్టుకోవడానికి మీకు చెప్పాలి. ఇది కదా ఆనందం అంటే, గ్రేట్ అకేషన్ అంటే ఇది కదా. అమ్మని నాన్నని గురువుని ఎవరైతే గౌరవిస్తాడో వాడే కదా ప్రపంచంలో ఉత్తమమైన స్థానానికి వెళ్ళేవాడు. నిజంగా సర్వేపల్లి వారికి ఏ గౌరవం ఇచ్చామో అంతగా మించినటువంటి గౌరవాన్ని ఇచ్చామని చెప్పడానికి ఎంతకన్నా నాదస్వామి గట్టిగా ఒక్కసారి కొట్టాడు సార్. అంతకన్నా కావాల్సింది ఒక్కసారి. అద్భుతం కదా. అది మీరే మీరే మేడం మీరు నేనే పడతాను. మా దేవత మీరే మేడం గారు. నిజంగా హిందీ మేడం గారు आपका बोलना बहुत अच्छा मैडम. క్షమించండి నాకు గ్రంథం రాదు. లేకిన్ इस दिन ఓకే అండి, థ్యాంక్ యూ. సో మనందరినీ గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమం చక్కగా జరుగుతుంది, ఇకపై జరుగుతూ ఉండాలని కోరుకుంటూ మన గురువర్యుల్ని అలనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ వారి ఆశీర్వాదాలను మాటల రూపంలో మీ అందరికీ అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మొదటగా హాస్పిటల్ రావాలంట, ఎనర్జీ అంతా ముందు చెప్పకూడదు కాబట్టి ఎందుకంటే 30 years బ్యాక్ 30 సంవత్సరాల క్రితం ఎవరు ఎక్కడ కూడా తెలియని పరిస్థితుల్లో ఇంతమందిని అడ్రస్ పట్టుకొని డెవలప్ చేసి లక్ష్యాలు విధంగా జరుగుతున్న ఈ టీమ్ లీడర్స్కి ప్రత్యేకంగా అభినందనలు. అందరిని చూస్తుంటే నాకు చాలా ఆనందం ఉంది. ఎక్కువ 30 సంవత్సరాలు బతకాలనుకో. ఎందుకంటే మీ తల్లిదండ్రుల కంటే మేము చూస్తున్నాం. ఇంతమంది పిల్లలు నేను
మేము తండ్రి కిందన్నాం. క్యాస్ట్ అంటే తండ్రి, నిజంగా తండ్రి, పెద్దలకు తండ్రి. తండ్రికి తండ్రితో తక్కువ సమయంలో గడుపుతారు కానీ టీచర్తో ఎక్కువ సమయం గడుపుతారు. జ్ఞాపకం తెచ్చుకోండి మీ స్కూల్ డేస్. మీ పిల్లలు కూడా అంతే, మీతో కంటే మీ వాళ్ళ కంటిన్యూస్ గడుపుతారు. అంతేక మీతో ఉన్నటువంటి సాహిత్యం మాతో సాహిత్యం మీకు మీ ఫ్యామిలీలో కూడా ఉంటుంది. అలాగే మా ఫ్యామిలీలో కూడా ఉంటుంది. పొద్దున్న సాయంత్రం అనేది మీరు ఉంటాం, ఇంట్లో ఉంటూ 2-3 గంటలు ఉంటాం. అంతేక మా గణపతి కూడా మీరే ఉంటారు. మీరందరూ కూడా బాగా అభివృద్ధి పొలాలకు చాలా సంతోషం ఉంది. ఈ అవకాశాలు అందరూ కూడా ఒక్కసారి థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ పేరు మరొకసారి గడి. మళ్ళీ ఇప్పుడు నువ్వు ఈ ఒక్కొక్క డబ్బా నుంచి ఇంకా వస్తున్నాయి, ఇంకా ఆపేసేయండి, ప్రస్తుతానికి ఆపేసేయండి. రైట్, ఆ బాక్స్ అలాగే వేదిక మీద ఉన్న గురువులకు వాటర్ బాటిల్ పెట్టించవలసిందిగా కోరుచున్నాం. రైట్. రామకృష్ణ మాస్టర్ గారు వస్తున్నారు, వారికి సాధారణంగా స్వాగతం పలుకుతూ మన ఫ్రెండ్స్ అందరూ కూడా ఒక్కసారి ఆయన స్వాగతంగా కోరుతున్నాం. లక్కీలో 2 సీట్లు తీసేశారు. మేబీ ఈ లక్కీలో ఫస్ట్ నేమ్స్ లో ద ఫస్ట్ నేమ్ గోస్ టు వి మనీ. వి మనీ. క్లాప్స్ క్లాప్స్ క్లాప్స్. కంగ్రాచులేషన్స్ అండి. సో సాధారణంగా టీవీస్ లో అయితే ఒక నేమ్ చదివే ముందు షార్ట్ బ్రేక్ అంటారు. ఇక్కడ అటువంటి బ్రేక్స్ ఏం లేవు. నెక్స్ట్ విన్నర్ గోస్ టు, చాలా మంది ఆర్థికంగా చూస్తున్నారు కదండి, ఇట్నించే ఉందండి, పేరు ఇట్నించే ఉంది. రెడీ 1 2 3 స్టార్ట్. కేవీవి సత్యనారాయణ గారు. అలాగే ఈ లక్కీ ట్రిప్ మనకి 5 ట్రిప్లకి ఉంటుందండి. ఫస్ట్ ఇలా ఉత్సాహంతో ఎంతో ఆనందంగా ఇలాగా మనకి విజయవంతం చేయాలని కోరుతున్నాం. ఫస్ట్ నేమ్స్ వచ్చిన వారికి పక్కన పడేసిన వాళ్ళు మళ్ళీ డబ్బాలో వేయలేదండి. అండ్ ఇప్పటికే సమయం 12 అయిపోయింది. మన గురుగారు ఇంకా మాట్లాడాల్సిన చాలా మంది ఉన్నారు. నెక్స్ట్ డ్రాయింగ్ మాస్టర్ గారిని మీకే కాకుండా మీతో పాటు మాకు కూడా ఇద్దరికి వాళ్ళ దగ్గర అలా పరిమితమైపోతున్నాం. మీకు పక్షం పెట్టుకోవడం వల్ల మనం ఆహ్వానించడం వల్ల మేము కూడా జగన్ కదా కూడా కలిసి చక్కగా బాధ చెప్తా పాటు మాట్లాడుకుంటున్నాం. అందుకని మీ అందరికీ మేము కూడా రుణపడే ఉన్నాం. మీ అందరికీ భగవంతుడు ఆయుధాలు వేసుకొని చెప్పి చాలా సాధారణ ప్లీజ్. మీరు మా గురించి ఎవరైనా మాకు సరదాగా, ఎందుకంటే నేను ఇంచుమించు ఇందులో 80% ఆఫ్ ద పీపుల్ నేను సరదాగా
అదే సరదా ఎక్కువగా ఉంటుంది. అదే మీ అనుభవాలు ఏమైనా సరదాగా చెప్తే మేము మీకు సంతోషిస్తామండి. తర్వాత ఇలాంటి సమావేశం పెట్టడం వల్ల మాకు మీరు రిటైర్ అయిపోయిన వాళ్ళకు కూడా సరదాగా మేము కూడా ఎంజాయ్ చేస్తూ మీలాగా ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు చాలా చాలా సంతోషంగా కృతజ్ఞతలు. ముందర మీరు మా గురించి ఎవరైనా ఇప్పుడు మాటలు చెప్తే మీకు సంతోషిస్తాం. థ్యాంక్ యూ. టీచర్స్ అంటే ఎప్పుడు కూడా అందరూ మనం అనుకోవచ్చు అందరూ కొద్దిగా ఏజ్ అయింది అనేసి, బట్ టీచర్ ఎప్పుడు కూడా అట్లా ఉన్నారు. ఎట్లా ఉన్నారు ఇప్పుడు అట్లాగే ఉన్నారు. నాకు మాస్టర్ ఉన్నారు, నాకు మాస్టర్ కూడా చాలా నాకు మాస్టర్ ఉన్నారు, నాకు మాస్టర్ కూడా మనకన్నా హుషారుగా ఉన్నారు. అదురు స్కూల్గా మిగిలిపోతుంది. వేస్ట్ చేసుకుంటే ఏముంది. ఇంకెవరైనా నెక్స్ట్ సార్ స్వచ్ఛందంగా పాస్ రండి సార్ త్వరగా. నా పేరు దివాకర్, డిఎస్. అందరికి డిఎస్ బిఎస్ అంటే బాగా తెలుసు. ముందు మన వేదిక మీద ఉన్న గురువులందరికీ నా పాదాలు శిరస్సాష్టాంగ నమస్కారం. నాకు ఎందుకో ఒక అదృష్టం ఏంటంటే గురువు గారు అందరితోటి చాలా క్లోజ్గా మూవ్ అయ్యే అదృష్టం దొరికింది. ఎందుకంటారా, నేను ఉండేది పీజెస్ కాలనీలో ఉండదు. సో హిందీ మేడం గారు కానీ ప్రసాద్ గారు, ఇట్స్ గ్రేట్ ఆనర్ టు బి అంటే మాట్లాడాలి. అంటే మీలాంటి గురువుల దగ్గర మేము శిష్యులైనా చేశాం కాబట్టి ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళి బతకగలని కాన్ఫిడెన్స్ మాకు వచ్చింది. ఆ ఫౌండేషన్ అక్కడి నుంచి అలా వచ్చిందంటే అది ఎక్కడికి వరకు వెళ్ళిందంటే మేము ఇంకా ఐటీ ఫీల్డ్లో కానీ రకరకాల ఫీల్డ్లో కానీ రాజ్యం వెళ్తున్నాం ఈరోజు అంటే కేవలం మీ అనుగ్రహం, మీ ట్రైనింగ్ అంతే. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ మీరందరూ వచ్చి ఇక్కడ మమ్మల్ని ఆశీర్వదించినందుకు చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో సార్ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. మేము ఒకప్పుడు మా టీచర్ల దగ్గర పెరిగిన వాళ్ళమే కాబట్టి మేము ముందర వాళ్ళని ప్రార్థించుకోవడం మా కర్తవ్యంగా మేము భావిస్తున్నాం. సరే, మేము ఇలా పెరిగినట్టే మీరు కూడా ఉన్నతమైనటువంటి జీవితాలని పొందినందుకు మాకు కూడా చాలా సంతోషంగా మీలాంటి విద్యార్థులను తయారు చేసినందుకు మా జీవితం కూడా మేము ధన్యమైందిగా భావిస్తాం. అయితే ఈ పాటలు ఎక్కడో పుట్టాము, ఎక్కడో పెరిగాం. పీవీఆర్ హై స్కూల్ అనేటువంటి జెండా కింద మేము కూడా మంచి ఉన్నత జీవితాలని పొందగలిగాం. మాకు సీనియర్స్ మాస్టర్స్ ఉండేవారు, వాళ్ళు చాలా మంది గతించారు. తర్వాత మాకు కూడా మాకు చక్కటి అనుబంధం అనేటువంటిది ఉంది. అయితే మీరు ఇంతగా ఉన్నతి చెందిన మమ్మల్ని ఇంకా గుర్తుపెట్టించుకొని మాతో పాటు మేము అనేటువంటి తేడా భావాలు లేకుండా చక్కటి స్వరూపభావంలో మాకు సౌకర్యాలు కల్పించినందుకు మీతో పాటు మేము ఇంకా సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయి అదే ఎనర్జీతో మేము ఉన్నాము అని చెప్పుకోవడం ఇంకొంచెం ఎనర్జీ పెంచుకోవడానికి కూడా మాకు ఆనందాన్ని కలిగిస్తుందని చెప్తూ మీకు మాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ. చెయ్యవే బాబు
అల్లాయే దిగి వచ్చి చోటుగా రండి. అల్లాయే దిగి వచ్చి ఆయమియా ఏమి కావాలంటే మిద్దెలద్దు మేడలద్దు పెద్దలిచ్చే గద్దెలద్దంటాను ఉన్ననాడు లేని నాడు ఒకే ప్రాణమై నిలిచే ఒక్క దోసే క్లాప్ కర్మ నా జీవితం స్నేహమేన శాశ్వత స్నేహమేన జీవితం స్నేహమేన శాశ్వతం స్నేహమే నాకున్నది స్నేహం స్నేహమే స్నేహమేన స్నేహమేన శాశ్వతం థ్యాంక్ యూ సో మచ్. ఉన్నటువంటి నాగులు డ్రాయింగ్ మాస్టర్కి దాదాపుగా మిగిలినటువంటి ఉపాధ్యాయులంతా కూడా అందరికీ నమస్కారం. మరి నేను ఎక్కువ మాట్లాడతాను అనుకున్నాడు ఏంటో యాంకర్ గారు 2 నిమిషాలు మాట్లాడండి అందుకంటే వద్దు అని చెప్పారు. నిజానికి నాకు 2 నిమిషాలు సరిపోదు కాబట్టి ఇంకో 2 నిమిషాలు మంచివారు కోరుకుంటున్నాను. ఇక్కడ నేను చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఓ గోడ ఎక్కాలంటే నిచ్చెన ఎక్కుతాం. ఓ చెట్టు ఎక్కాలంటే మనకు అందే వరకు నిచ్చెన ఎక్కుతాం. కానీ ఆ నిచ్చెన ఎక్కేటప్పుడు ఏ మెట్టు మీద వెళ్తాం? మొదటి మరుపు మీద వేసి పైకి ఎక్కుతాం. ఒక్కొక్కడు కొంచెం పొడవుగా మన రియాజ్ లాంటి వాళ్ళు మొదటి మెట్టు వదిలేసి 2వ మెట్టు ఎక్కేస్తారు. అంటే నేను బండిలోకి చేరుకున్నప్పుడు మీ ఊరికి పెద్దోడికి తాగేస్తాడు, ఊళ్ళో తాగేస్తాడు, కొట్టేస్తాడు, కాబట్టి 2వ హెక్తా ఉండే అంటారు. అలా హై స్కూల్ మ్యాథ్స్ని తీసుకొచ్చి సన్మానం చేయడం, వాళ్ళతో ఎంజాయ్ చేయడం తప్ప ఈ 1 నుంచి 5 వరకు ఉన్న మ్యాథ్స్ పట్టించుకోరు. కానీ మీ బ్యాచ్లో మరి ముఖ్యంగా మీ అందరినీ నేను అభినందిస్తాను. మా దగ్గర చదువుకున్న పిల్లలు కొద్దిమందే ఉన్నారు. ఎందుకంటే మేము పనిచేసింది యూపీ స్కూల్ 7th క్లాస్ వరకే పనిచేసాను నేను, వెంకటరామయ్య గారు. ఇక్కడ ఒక విచిత్రమైన విషయం ఏంటంటే మా మిత్రులు చాలా మందిని అన్నారు. బహుశా నేను ఒక్కడు కూడా వదులున్నాను. నా దగ్గర చదువుకున్న ఆడపిల్లలు మగపిల్లలు అందరినీ ఉంటాయి. అందులో ముఖ్యంగా బాగా దెబ్బలు తిన్నవాడు గంట నాగేశ్వరరావు. కాబట్టి పిల్లల్ని ఎవరైనా ఉపాధ్యాయులు కొడితే మీరు బాధపడకండి. మరి మీరు ఈరోజు నిజంగా చెప్పాలంటే మమ్మల్ని పిలిచి ఆ వెంకటరావు గారిని నన్ను కూడా పిలిచారు. మరి మా ఇద్దరు కూడా పిలిచి వీరందరితో కలిసి మమ్మల్ని కూడా ఇక్కడ తీసుకొచ్చి సత్కరించడం అనేది వి ఫెల్ట్ వెరీ హ్యాపీ అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఉపాధ్యాయులుగా రిటైర్ అయిపోయినాడు అందరం కూడా ఇంటి దగ్గర కాన్సంట్రేట్ చేస్తూ కూర్చొని స్థితి నుంచి మీరు చేసేటువంటి ఇటువంటి కార్యక్రమాల వల్ల మా అందరి లైఫ్ స్థానం పెంచేటువంటి కార్యక్రమాల్లో ఇది ఒకటి. ఎందుకంటే ఈ రోజు మీరెవ్వరూ చిన్నపిల్లలు కాదు, వయసు. కానీ ఈవేళ మాకు మాత్రం మీరు పిల్లలే, మీరందరూ మా పిల్లలే. పుత్రోత్సాహం పుత్రుడు జన్మించినప్పుడు జనుల పుత్రుని కనుగొని మొదలైన పుత్రోత్సాహం ఉన్నాడు కలుగుల సంఖ్య మంచి స్థాయిలో
చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నారు, చాలా బాగున్నారు, అందరూ బాగున్నారు. ఇందులో సామాన్యులు ఉన్నారు, అతి సామాన్యులు ఉంటారు, ఇంకా ఏమో స్థాయిలో ఉన్నారు, బాగా ఉన్నత స్థాయిలోనే ఉన్నారు. మరి ఇక్కడ ఎందుకంటే ఉదాహరణకే మన కేవీ సెక్షన్ ఇప్పుడు విన్నర్ ఇప్పుడు మాకు నేను ఆయన అనలేను వాడిని, ఎందుకంటే నేను ఒరే అని చూస్తాను. ఇప్పుడు ఆయన మంచి భజన గురువు, బ్రహ్మాండంగా పాటలు పాడతాడు. అలాగే అయ్యప్ప స్వామి మారాలవి వేసి గురుస్వామిగా పేరు తెచ్చుకున్నాడు. ఈ వేడ చెప్పాలంటే వాడు ఎక్కడైనా భజన చేసినప్పుడు నేను కానీ వెళ్ళడం జరిగితే తప్పనిసరిగా నేను ఒక పాట పాడించుకుంటాను వాడి చేత. ఆ పాట ఏంటో వాడు చెప్తేనే బాగుంటుంది. సరే, అది కొండలలో నెలకొన్న కోనేరు రాయుడు అనే పాట వాడు పాడితే నాకు ఒరిజినల్గా పాడినటువంటి ఆ జేసుదాస్ గారి కన్నా కూడా మధురంగా అనిపిస్తుంది పాడుతుంటే. అటువంటి స్థాయిలో గురువు అంటే కేవలం చదువు చెప్పేవాడే కాదు. స్కూల్లో నా పిల్లలు వచ్చి మీకు 8th లో కలిసారు అంతే. 8th, 9th, 10th మీతో చదివినందుకు మరి 6th, 7th మేము లేకపోయినా మీ దగ్గర మీరందరూ మంచి మనసుతో మమ్మల్ని కూడా కృతజ్ఞతలు చెప్పొచ్చో చెప్పకూడదో నాకు తెలియదు, కానీ అభినందనలు ఆశీస్సులు మాత్రం హృదయపూర్వకంగా తీసుకున్నాను. మీరందరూ ఇంకా ఉన్నతమైన స్థాయికి ఎదగాలని, మంచి మంచి కార్యక్రమాలు చేపట్టాలని, భవిష్యత్తులో మీరు మీ పిల్లలు మీ కుటుంబం అంతా కూడా ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, దానికి ద్రాక్షారామ మాణిక్యమ్మ సమేత భీమేశ్వరుడు మీకు ఆశీస్సులు అందించాలని హృదయపూర్వక చదువుకున్నటువంటి నా పిల్లలు. ఇప్పుడు నాకు ఇక్కడ గురువులు ఉన్నారు. నా గురువు గారు గణేశ్వర శ్రీమన్నారాయణ మాస్టర్ అయితే ఇక్కడ నాకు స్టూడెంట్ వారి అమ్మాయి మా ప్రసాద్ స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తుంది. అలా ఇందులో టీచర్స్ టీవీ సత్యనారాయణ ఆయన మాస్టరే, ఈ బ్యాచ్ ఉన్నాడు ఆయన. ఇలా చాలా మంది మరి గురుస్థానంలో కూడా ఉన్నారు. మీరందరికీ భగవంతుడు ఆయురారోగ్యాలను కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. మాట్లాడినా మేమందరం కూడా ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాం. తదుపరి ఆకుల వెంకటరావు మాస్టర్ గారిని కూడా ఒకప్పుడు ఎలా ఉండేది, ప్రభుత్వం ఎలా ఉంది, దానికి కారణం ఏమిటో ఆ పనులు కూడా అమ్ముతుంది. అయిపోయింది పని చేయండి. ఇప్పుడు రద్దు అయినప్పుడు ఆదుకుంటే రాండి ఆ ఫలా గౌరవం ఇచ్చేదంటే 2014లో 73 కార్యక్రమాన్ని నిర్వహించారంటే చాలా ఆనందంగా ఉంది. కానీ ఇంకా ఏ ప్రయాసాలకు వచ్చి ఒకే చోట మీరు అందరినీ మొత్తం అప్పుడు 250 మంది విద్యార్థులు ఉండేవారు. 3 సెక్షన్లు ఉంటాయి. ఆ 3 సెక్షన్లతో కలిపి 240 మంది విద్యార్థులు ఉండేవారు. వారందరినీ మీరు మీట్ అయ్యి ఈవేళ ఒకే చోట చేసి మరి మీరు ఇంత ఆనందంగా గడుపుతున్నారంటే మాకు చాలా ఎంతో సంతోషంగా ఉంది. మీరందరూ కూడా ఎంత అభివృద్ధి సాధించారో మనం చూస్తూనే తెలుస్తుంది. అందరూ కూడా చాలా సంతోషంగా మంచి మంచి పదవుల్లోనూ మంచి మంచి బిజినెస్ చేస్తూ బాగా పైకి వచ్చారు. అలాగే మీ సంతానాన్ని కూడా ఎంతో చదివించి విద్యాబుద్ధులు నేర్పించి పైకి తీసుకురావాలని కోరుకుంటూ ఈ అవకాశాలు ఇచ్చినటువంటి అందరికీ కూడా మరోసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. చాలా మంది రోజు మాట్లాడుతున్నారు. అయితే మేము గురువుగా మీరు బాగుంటున్నాం, కానీ మీ పదవి మీరే గురువు. ఫస్ట్ మీ పిల్లలపై గౌరవించేలా చేస్తే ఆ గౌరవం అందరికీ వస్తుంది. ఎందుకంటే తల్లిదండ్రులు ఫస్ట్ గురువు, తర్వాత మీ గురువులు. అంటే
మీరు చేయాల్సింది ఎక్కువ ఉందండి. ఎందుకంటే పాస్ట్ ఏమో మీరు మీ పిల్లల మీద ఒక 2 hours 1 hours పట్టించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే మన లైఫ్ మనకే సరిపోతుందని వాళ్ళు వెళ్ళేస్తే వాళ్ళ లైఫ్ స్టైల్ అవ్వాలంటే చాలా టైం తీసుకోవాలి. మీ టైంలో మీ పేరెంట్స్ మమ్మల్ని ఎంత కేర్గా చూస్తారని ఒకసారి గుర్తు చేసుకొని మీ పిల్లలు కూడా మీరు అంత టైం కేటాయిస్తారని వాళ్ళ ఉద్యోగం వస్తారని. థ్యాంక్ యూ సార్. ఒక్కసారి నిశ్శబ్దంగా ఉంటే సన్మాన కార్యక్రమం మొదలు పెట్టేద్దాం. అశోక్ కమా. గురువర్యులు ఆశీర్వాద ప్రవచనం. సో తదుపరి సన్మాన కార్యక్రమం మొదలు పెట్టుకుందామండి. ఇప్పటికే బాగా కాలాతీతమైంది. సన్మాన కార్యక్రమానికి గురువర్యులను ఆహ్వానిస్తూ సోదరుని ప్రత్యేకించి పేరు పెట్టి పిలిచేది ఎవరు లేదు. దయచేసి గురువర్యుల పేరు చెప్పగానే ఒక 5-6 స్వచ్ఛందంగా మీరే ముందుకొచ్చి గురువును సత్కరించాల్సిగా నరసింహమూర్తి మాస్టర్ గారు నలుగురు స్వచ్ఛందంగా రావాలి. 5 ఇందాక వచ్చిన వాళ్ళు కాకుండా కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వండి ప్లీజ్. పూర్వాలతో ఎంచుకునేటువంటి అత్యద్భుతమైనటువంటి సమయం ఇది. మీరు కూడా మొట్టమొదటిగా నరసింహమూర్తి గారికి సన్మాన కార్యక్రమం జరుగుతుంది. ఆనాడు వారు చేసినటువంటి విశేష కృషిని గుర్తు చేసుకుంటూ ముందుకు రండి. దయచేసి ఇప్పటివరకు రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు ముందుకు రండి. నడవద్దు, ఎవరు వెళ్ళేదే రండి. ఈ సన్మాన కార్యక్రమం సోదరుల ద్వారా జరుగుతుంది. డ్రాయింగ్ మాస్టర్ గారిని పూర్వమాలతో డ్రాయింగ్ మాస్టర్ గారిని సత్యనారాయణ గారిని కూడా సమేతంగా పూర్వమాలతో వృత్తాలతో సత్కరించి నేటి కార్యక్రమం జ్ఞాపిక అందజేస్తారు. సోదరి మీరు కూడా రావాలి ప్లీజ్. అందరికీ సన్మానం చేయాలని ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి అవకాశం కల్పించండి. సన్మానం చేసిన వారు వేదిక దిగితే నెక్స్ట్ వచ్చే వాళ్ళకి అవకాశం వస్తుంది. నేటి కార్యక్రమం యొక్క జ్ఞాపిక అందజేయవలసిగా కోరుతున్నాం. సన్మానం చేసిన వారు దయచేసి వేదికకి కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వండి ప్లీజ్. స్టేజ్ మీద క్రౌడ్ ఎక్కువ ఉన్నారండి. ఎవరు నేను ఉన్నారో తెలియట్లేదు. సుబ్బారావు గారికి సన్మానం కలుగుతుంది. వెంకటరమణ మేడం గారికి కూడా సాధారణంగా సత్కరించాల్సిగా కోరుతున్నాం. మిగతా లేడీస్ కూడా రావాలండి. ఎవరు వారి పూర్వాలు వేసి ఉత్సవాలతో సత్కరించి చిరు జ్ఞాపకం అందించాల్సిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమం మా అందరినీ మహిళా వాళ్ళు కూడా భాగస్వాములు అయితే బాగుంటుందండి. సింహాసనానికి ఆ పక్కన జెంట్స్ ఈ పక్కన లేడీస్ అండి.
తదుపరి వీరభద్రరావు మాస్టర్ గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాం. సన్మానం చేసిన దయచేసి అటు నుంచి దిగండి. కార్యక్రమం ఇప్పటివరకు చాలా చక్కగా జరుగుతుంది. కొద్దిగా స్టేజ్ మీద మీరు ఒకరితో ఒకరు సహకరించుకుంటే చూడడానికి ఈవెంట్ కూడా బాగుంటుంది. పూర్వాలతో పుస్తకాలతో సహకరించి జ్ఞాపకం అందజేస్తున్న కోరుతున్నాం. సన్మాన కార్యక్రమం జరుగుతుంది. గోవిందరావు మాస్టర్ గారిని సత్కారం చేయడం తదుపరి ఆకుల వెంకటరావు మాస్టర్ గారిని పుస్తకాలతో సహకరించి ఆకుల వెంకటరావు మాస్టర్ గారికి సత్కారం అయిన వెంటనే చెరుకు సూర్యనారాయణ మాస్టర్ గారిని కూడా సత్కరించాల్సిన కోరుతున్నాం. వెంకటరావు మాస్టర్ గారి సన్మానం అయిన వెంటనే చెరుకు సూర్యనారాయణ గారిని సత్కారం స్వీకరించాల్సిన కోరుతున్నాం. ఒక నిమిషం అండి. తర్వాత గ్రంథి నరసింహమ్మ మేడం గారు హిందీ మేడం గారిని సత్కరించుకోవాల్సిన కోరుతున్నాం. హిందీ మేడం గారి తర్వాత హిందీ మేడం గారిని స్టూడెంట్స్ లేడీస్ కూడా అందరూ కూడా స్టేజ్ మీద రావాలని కోరుతున్నాం. వారి జెంట్స్లో వాసు శేఖర్, గంటా నాగేశ్వరరావు,
అయిపోయిన తర్వాత ఎక్కడ వాళ్ళు కూర్చుంటే మన సార్ ఎవరు కూర్చుని గ్రూప్ ఫోటో ఉంటుంది, ఎవరు కూడా కదలకండి. ఇంకా లక్ష్మీనారాయణ ఎవరిసైడ్ మరణాల రాజశేఖర్ గౌరవ్ శ్రీనివాస్ నెక్స్ట్ మనందరి ప్రియతమ మాస్టర్ నాగు మాస్టర్ గారిని గౌరవంగా సత్కరించేస్తున్నారు. బట్ పైన వాళ్ళే మళ్ళీ 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 చేస్తున్నారు. సార్ ఇందాక నుంచి మీకోసం వెయిటింగ్. ఉద్దేశపూర్వకంగానే మిమ్మల్ని చెప్తే వరకు వచ్చాం, ఎనర్జీ సోర్స్ కాబట్టి. నాగు మాస్టర్ చక్కటి చిరునవ్వుతో ఈ సత్కారాన్ని స్వీకరిస్తున్నారు. ఫోటోగ్రాఫర్ గారు ప్రతి ఒక్కరిని కవర్ చేయండి ప్లీజ్, అవకాశం ఉన్నంత వరకు. మీరు వారికి సహకరిస్తూ మిమ్మల్ని అందరినీ కవర్ చేస్తారన్న వాళ్ళు. నాగు మాస్టర్ ఫ్యాన్స్ అసోసియేషన్ గారిని కూడా ఈ కార్యక్రమం అయిన తర్వాత మనకి గ్రూప్ ఫోటో ఉంటుందండి. రామకృష్ణ మాస్టర్ గారు సత్యనారాయణ కోరుతున్నాం. రామకృష్ణ మాస్టర్ గారు కోరుతున్నాం. లేడీస్ ఎవరైనా రండి, రామకృష్ణ మాస్టర్ గారు సన్మానించడానికి. లేడీస్ ఎవరైనా ఉంటే పైకి రండి. కృష్ణ ఒకసారి రండి లేడీస్. తదుపరి రామకృష్ణ మాస్టర్ గారి సతీ సమేతంగా వారిని సన్మానించవలసిందిగా కోరుతూ ఉన్నాం. మరి త్వరగా ఈ కార్యక్రమం ముగిస్తే వాళ్ళ మాస్టర్స్ కి భోజనాలు లేట్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ తెలుగు సూర్యనారాయణ గారు అండ్ చిన్నశెట్టి నాగరాజు గారిని కూడా సత్కరించాల్సిన తదుపరి చిన్నశెట్టి నాగరాజు గారిని కూడా ఎవరన్నా పైకి రాని ఉండేదండి. సుభాష్ గారు మీరు వచ్చారు పైకి. అది వచ్చారు సార్ 250 మంది ఉన్నారండి. నలుగురే ఉండిపోతున్నారంట. మిత్రులందరికీ విన్నపం ప్లీజ్, అందరూ కూడా మొత్తం అందరూ కూడా స్టేజ్ లో వస్తే గ్రూప్ ఫోటో అవుతుంది. మొత్తం అందరూ స్టేజ్ లోకి రావాలి. ఒక్క 10 minutes. ప్రకాష్ రెడ్డి గారు, ప్రకాష్ రెడ్డి మీరు తీసుకురావాలి. హాయ్, అంతా బాగున్నారా? అప్పుడు చూసి కలపట్లేదు మరి
ఛార్జింగ్ వీకెండా ఏం లేదు. మీ పిల్లలు ఉన్నారు కదా అని మీరు ఏం షైఫీలు ఇవ్వకండి. అప్పుడు ఎలా అర్థం చేశారో, క్లాస్లో మమ్మల్ని ఎలా ఇబ్బంది పెట్టారో అన్నీ గుర్తున్నాను. అర్థమైందా? చెప్తానండి. ముఖ్యంగా నేను నా మనసులో కలిగినటువంటి భావాలు మీతో పంచుకుందామని. అది ఎందుకంటే నేను అందులో చదువుకున్నాను, అందులో ఉద్యోగం చేస్తున్నాను. పైన జమీందారు గారి యొక్క భిక్షతోటి, ఆయన ఇచ్చిన ఉద్యోగంతో అందులో విద్యను అభ్యసించాను. మీ అందరికన్నా ఎక్కువ అందరికన్నా ఎక్కువ అంటే అందులో చదివి ఉద్యోగం చేసుకున్న బాబు మాస్టర్, జయగర్ మాస్టర్, హాన్సీ మాస్టర్ వీళ్ళందరూ ఉన్నారు. కానీ భగవంతుని ఆశీర్వాదం ఏంటంటే నా గురువు అంటే మీరు ఇవాళ మీ బ్యాచ్ రాజకీయ నాయకులు ఉన్నారు. ఇప్పుడే పరిచయం ఒక ఆయన మరి పోలీసు సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు ఉన్నారు. అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. దీంట్లో మీ బ్యాచ్ని ఇలా చూడడం లోపలికి వస్తూనే మనసు ఉప్పొందిపోయి మాటలు రాలేదు. అసలు చాలా సంతోషంగా మనసు ఎన్నో బ్యాచ్ గెట్ టుగెదర్ వెళ్ళాను. కానీ ఒక్కసారిగా రాగానే ఆ బ్యానర్ చూసి అయ్యో కనుమరుగైపోతే బ్యానర్ చూపించారు వీళ్ళు జీవితాలు ధన్యం అనుకున్నాను. అవునా? చాలా దిగుతుంది, ఆకలిస్తుంది. అంటే మీకు పాఠాలు చెప్పి చాలా రోజులు లేదు కాబట్టి మళ్ళీ చెప్పాలనిపిస్తుంది. పిల్లలు ఉన్నారా ఇక్కడ? మీ పిల్లలు మీరేమీ లోకండి. అమ్మ నాన్న చాలా గొడవ చేసేవారే. మీరేమీ లోకండి, డౌట్ మీద లోకండి, చాలా అర్థం చేసేవారు. చాలా మంది మీ అమ్మ నాన్నగారికి నేనే వేస్తున్నాను కలిపి నేను అర్థం చేసేవారే, టీచర్ అయినా కానీ. అవునా? అని చేత ఏంటంటే చాలా మనసు ఆనందంగా ఉంది. వాళ్ళ చాలా సుదీరం. మే 1వ తారీఖున ఇలాంటి సందర్భంలో కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. మరి మన దాశరథ దైవమైనటువంటి మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి వారు, మరి నా ఆరాధ్య దైవమైనటువంటి భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామి వారు మిమ్మల్ని మీ కుటుంబాలు కూడా ఎలాగైనా చల్లగా చూసి కాపాడాలని, మీరు చేసే వృత్తి వ్యాపారాలు 3 పూలు 6 కాయలుగా వర్తిల్లాలని, మీ పిల్లలు మాకన్నా మా గురువులు ఉండాలని మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. కూడా ఒకసారి ఆనంద ఉజ్వలత పరిధిగా తీర్చినందుకు వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. Dear madams, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనపు చివరి మలుపులో we miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు,
మహేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో. విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పి గంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. కొడి కూడా జనవరి సలి పులి దెబ్బకి ఎంత లేసి వణికిందో, ఏ మూల పండుకుందో. రథం ముగ్గు వేసుకుంట ఏడుకూరి నాగలక్ష్మి ఎంత దూరం వెళ్ళిందో, ఎటు పోయిందో.
Girls, no dangal, celebrate the Pongal.